మేము చేంగల్ గ్రామము మరియు వాడి కొత్తపల్లి పచ్చాలనాడు కూడా బడా భీమ్గల్ అక్లూర్ మోతే గ్రామంలో నుండి మేము ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారి వద్దకు విన్నవించినది ఏమనగా మా యొక్క సమస్య రామడుగు ప్రాజెక్టు ఎడమ మరియు కుడి కాలువ గల 2 కాలువలు 1983 సంవత్సరంలో స్థాపించబడినటువంటి ప్రాజెక్టు. అప్పుడు దీని కెపాసిటీ కేవలం 0.90 మాత్రమే ఉండేది. కానీ గత ప్రభుత్వంలో అనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు మన భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా చేరినప్పుడు మా సమస్య వివరించగా ఆయన ఒక టీఎంసీ 1.05కి అలుగు పెంచి అక్కడ ఉన్న భూమి కోల్పోయినటువంటి రైతులకు డబ్బులు చెల్లించి ఆయకట్టును పెంచడానికి చాలా కృషి చేసినారు. కానీ ప్రస్తుతం ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ కొన్ని గ్రామాలలో అనగా చింతలూరు గ్రామం నందు కొత్తగా డిస్ట్రిబ్యూటర్ పెట్టి చివరి ఆయకట్టు వరకు నీరు అందకుండా సమస్య సృష్టించి రైతులను గందరగోళానికి గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడ తగాదాలు గలాటాలుగా మారే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మేము అధికారులను సంప్రదించగా వారు విభిన్నమైన రీతిలో చెప్పడం జరిగింది. వారికే ఇవ్వద్దా మీకే ఇవ్వాలనా అని చెప్తున్నారు. మేము వారికి ఇవ్వద్దనట్లేదు, మాకే ఇవ్వమనట్లేదు. రామడుగు ప్రాజెక్ట్ అనేది దానికి ఆయకట్టు ఎంత ఉందో అట్టి ఆయకట్టుకు ప్రతి గుంట వరకు నీరు అందేలా అధికారులు కృషి చేసి నీరు అందిస్తే ఇలాంటి సమస్యలు రావని మేము కోరుతూ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. కావున ప్రస్తుతం తక్షణమే అట్టి డిస్ట్రిబ్యూటర్ను నిలిపివేయాలని మేమందరం కోరుకుంటున్నాము. దయచేసి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన న్యాయంని మనం ఈరోజు కూనీ చేస్తే రేపు జరగబోయే తరాలకు ఇబ్బంది కలుగుతుందని మేము విన్నవించుకుంటాం. మాకు ఏ ప్రభుత్వం మీద ఎటువంటి చెడు దుర్బుద్ధి లేదు. మేము రైతులకు మేలు చేయాలనే కోరుకుంటున్నాం తప్ప ప్రభుత్వాల మీద నిందలు వేయాలని అనుకోవట్లేదు. కావున దయచేసి సహకరించి మాకు ప్రభుత్వం తక్షణమే ఇట్టి సమస్యను నిలిపివేసి రైతులందరినీ అన్నదాతలుగా చేయాలని కోరుకుంటున్నాము. అన్నదాతలను ఆకలిదారులుగా చేయవద్దని మేము విన్నవించుకుంటాము. పంటలు పండనట్టు ఏడల మేము మళ్ళీ గల్ఫ్ వలస వెళ్ళో లేక ఎక్కడో వలస వెళ్ళి పని చేసుకొని కూలి పని చేసుకునే పరిస్థితి వస్తుంది. కావున దయచేసి సహకరించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. నిజామాబాద్ రూరల్ మండలం గుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అంకల గంగాధర్. నేను మా గుండారం పరిధిలో గతంలో 7 సంవత్సరాల క్రితము గ్రామ పంచాయతీలు బైఫర్కేషన్ చేసినప్పుడు మా గ్రామ పంచాయతీలో ఉన్న శ్రీనగర్ బైఫర్కేషన్ జరగడం జరిగింది. మా గ్రామాల్లో ఉన్న సర్వే నంబర్ను ఇండస్ట్రీలో సుమారుగా ఒక 10 ఇండస్ట్రీలను శ్రీనగర్ గ్రామ పంచాయతీ వారు మా గ్రామ పంచాయతీ ట్యాక్స్ను వసూలు చేయడం జరిగింది. మా గ్రామ పంచాయతీలో ఉన్న ఇండస్ట్రీలు బైఫర్కేషన్లో ఒక సర్వే నెంబర్ కూడా శ్రీనగర్కి కేటాయించడం లేదు. శ్రీనగర్కి కేటాయించిన సర్వే నెంబర్లోని వాళ్ళ ట్యాక్సులు వసూలు చేసుకోగలని మేము మా గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున మేము కలెక్టర్ గారిని విన్నపం చేయడం. ఈ బైఫర్కేషన్లో మా గ్రామ పంచాయతీకి సుమారుగా దగ్గర ఒక 50 లక్షల నష్టం జరిగింది. మా గ్రామ పంచాయతీ గత పాలకుల్లో చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంత నష్టం జరిగింది. ఇప్పటికైనా కానీ మేము ఇచ్చిన మెమోరాండంతో కలెక్టర్ గారు మంచి స్పందన ఇచ్చారు. రేపు డిపిఓ గారు పంపించి త్వరలోనే మీ పరిష్కారం శాశ్వతంగా పరిష్కారం చేశానని చెప్పేసి కలెక్టర్ గారు మాకు విన్నపం చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, ఆర్ఎస్పీ జిందాబాద్, ఆర్ఎస్పీ జిందాబాద్, ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, ఆటో డ్రైవర్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఆటో డ్రైవర్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఆర్ఎస్పీ జిందాబాద్, ఆర్ఎస్పీ జిందాబాద్, ఆర్ఎస్పీ జిందాబాద్. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆటో నడిపిస్తూ నిజామాబాద్లో జీవనోపాధి లేకుండా ఆటో నడిపిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టి ఫ్రీ బస్సు చేసింది. ఆటో డ్రైవర్లకి ఈరోజు డబ్బులు లేక ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే గిరాకులు లేవు, అడ్డాల మీద గిరాకులు లేవు. అడ్డాల మీద లేవాడితే పోలీసు వాళ్ళతో ఫోటోలు కొడుతుండ్రు. మరి డ్రెస్సులు అని అడుగుతుండ్రు, డ్రెస్సులు లేవని కొన్ని ఫోటోలు కొడుతుండ్రు. ఈరోజు అయ్యప్ప స్వామి ఉన్న వ్యక్తికి ఫోటో కొట్టిన నాకు ఇంతకుముందే ఫోన్ వచ్చింది. అయ్యప్ప స్వామి ఫోటో కొట్టాలని గవర్నమెంట్ చెప్పిందా? అయ్యప్ప స్వామికి డ్రెస్సులు బ్లాక్ డ్రెస్సులు వేస్తారు కదా, మీరు యూనిఫామ్ వేయాలని చెప్తుండ్రు.
ఏ జిల్లాలో లేవు. ఇక్కడనే యూనిఫామ్ అని అంటారు, ఇక్కడనే ఫోటోలు కొడుతుండ్రు. మరి ఆటో డ్రైవర్లు 30-40 సంవత్సరాల నుంచి ఆటోలు దింపుకుంటా వాళ్ళకు కిరాయి కట్టకుండా ఇల్లు సొంత ఇల్లు లేవు. ఈ కిరాయి ఈ డబుల్ బెడ్రూమ్లో ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ స్థానం కల్పించాలంటని ఈరోజు మేము కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 54 దరఖాస్తులు ఇచ్చినాం కలెక్టర్కు. వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్లు మాకు మంజూరు చేసి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని, లేకుంటే డబుల్ బెడ్రూమ్ లేకుండా కానీ ఇలా గవర్నమెంట్ స్థలం చూపించి మాకు ఈ 5 లక్షల లోన్ ఇచ్చి ఇల్లు కట్టియాలంటని మేము ఆటో డ్రైవర్ ఆర్ఎస్పీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చి మైనార్టీస్కి సప్లాన్ పెట్టి 4,000 కోట్ల బడ్జెట్ అని గొప్ప మాటలు చెప్పి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాలని మేము ప్రజలతో కోరుతున్నాం. ఇంకోటి, ఈ స్కీమ్స్ రాజు వికాస్ 50,000 విడోస్కు 50,000 ఆన్లైన్ చేయించారు. రాజు వికాస్ కూడా ఆన్లైన్ చేయించారు. సివింగ్ మిషన్ కూడా ఆన్లైన్ చేయించారు. ఇప్పటిదాకా స్కాలర్షిప్ పిల్లలకు స్కాలర్షిప్ వస్తలేదు. ఖాళీ మాటలు చెప్తున్నారు, చేతదనం అయితే ఏం లేదు. మైనార్టీల బడ్జెట్ లేదు. ఆఫీసర్లు పోతే మా బడ్జెటే లేదు, ఖాళీ బడ్జెటే లేదంటూ ఈ దొంగ మాటలు చెప్పిన కాంగ్రెస్ ఈ సర్పంచ్ ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పిర్రు. రాన రోజుల్లో ఎంపీటీసీ ఎలక్షన్లు అయినా కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయినా కానీ ప్రజలు బుద్ధి చెప్తారు. మేము వెంటనే కలెక్టర్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేసినాం, ఈ పథకాలు వెంటనే గవర్నమెంట్కు పంపించి వెంటనే ఈ పథకాలు వెంటనే రిలీజ్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, 2,500 మహిళలకు ఇస్తా అన్నారు, అది కూడా అమలు కాలేదు. 4,000 విడో పెన్షన్, ఆసరా పెన్షన్ 4,000 చేస్తా అన్నారు. ఖాళీ చెప్పుడు మాటలు చెప్పిర్రు. ప్రతిదానికి మోసమే. తులం బంగారం ఇస్తా అన్నారు, తులం బంగారం కూడా లేదు. ఖాళీ ప్రజలు ఎదురు చూస్తున్నారు, మాకు బంగారం ఎప్పుడు వస్తుంది, 2,500 ఎప్పుడు వస్తాయి అని. ఖాళీ జూటా మాటలు చెప్పి గద్దె ఎక్కిన కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తామని ప్రజలు కోరుతున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఈ లోన్స్ అయినా కానీ ఏ గవర్నమెంట్ స్కీమ్స్ వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. आज हम कलेक्टर साहब को एक रिप्रेजेंटेशन दिए, जो गवर्नमेंट इलेक्शन मैनिफेस्टो में कांग्रेस पार्टी जो मैनिफेस्टो में रखकर 4,000 करोड़ रुपए बजट बोल के बोलने के बाद जो गवर्नमेंट ऑनलाइन चालू करके राजू विकास लोन 50,000 रुपये सब्सिडी बेवाओं को और इमाम मौजन को 10,000 देते बोल तो 12,000 जो स्कॉलरशिप और 2,500 रुपये बेवा जो लेडीज़ को देते बोले, 1 तोला सोना देते बोले, झूठे वादे कर ये कांग्रेस पार्टी इक़्तिदार में आई। आज हम कलेक्टर साहब को रिप्रेजेंटेशन करने का मकसद क्या है, जो स्कीम जल्द से जल्द रिलीज़ होना, नहीं तो हम बीआरएस पार्टी के तरफ से बड़े से में एहतजाज करते बोल के हम डिमांड कर रहे। और इसके अलावा जल्द से जल्द गवर्नमेंट को ये लेटर रिफर कर जो लोन जल्द से जल्द रिलीज़ करना बोल के हम बीआरएस पार्टी से डिमांड कर रहे हैं।